ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభిద్దాం. పరమ తండ్రి అయిన దేవా, యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రియ రక్షక, వాక్యము ధ్యానిస్తూ ఉండగా మనో ఆత్మ నేత్రులు తెరవండి. విని గ్రహించి అర్థం చేసుకుని వాక్యానుసారము జీవించుదాము. ఈ ఉదయకాలం మీరే మా అందరితో మాట్లాడాలి. యేసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాం తండ్రి. యోబు గ్రంథంలో 13వ అధ్యాయంలో మనం కొన్ని మాటలు చూస్తే 11వ వచనం అంటుంది కదా, మీ హెచ్చరిక మాటలు బూడిద, సామెతలు మీ వాదములు వంటి వాదములు. ఈ మాటలు ఎందుకు యోబు పలుకుతూ ఉన్నాడంటే, యోబు యొక్క అవసాన దశలో, అంటే యోబు సమస్తాన్ని కోల్పోయి ఆరోగ్యాన్ని కోల్పోయి నష్టపోయిన పరిస్థితుల్లో యోబు ఓదార్చడానికి ఆయన స్నేహితులు వస్తారు కదా. ఎవరా స్నేహితులు చెప్పండి? ఎలిఫజు, బిల్దదు, జోఫరు అనే స్నేహితులు వస్తారు. వచ్చిన వాళ్ళంతా కూడా యోబును ఓదార్చుతూనే ఉంటారు, కానీ ఓదార్పులో వాళ్ళ మాటలన్నీ ఏ విధంగా ఉంటాయంటే, యోబును ఏదో రహస్య పాపం చేస్తుంటారు, అందుకే ఈ భయంకరమైన విపత్తు నీకు వచ్చేది అంటే, ఎంతసేపు దేవుడు యోబు చేసిన పాపాన్ని బట్టే ఈ పరిస్థితి కలిగించారు అనుకుంటున్నారు, కానీ యోబును పరీక్షించాలి అనే విషయాన్ని యోబు యొక్క స్నేహితులు గ్రహించలేకపోతూ ఉన్నారు. అందును బట్టి నానా విధమైన మాటల చేత యోబు బాధపడుతూ ఉన్నాడు. వీళ్ళ మాటలకు యోబుకి ఇంకా బాధ ఎక్కువైంది. మీరు రాకపోయినా బాగుండు, వచ్చి నాకు ఓదార్చేది పోయి మీరు నాన్నే నిందిస్తారా, నాలోనే తప్పులు పడతారా, నేనే పాపినని, మరి దేవుని దృష్టిలో ఏదో దోషం చేశాను అని నా మీద ఇన్ని ఆరోపణలు చేస్తారా అని ఇంకా యోబు బాధపడుతూ ఉంటాడు. అది ఆయన ఏమంటాడంటే, మీ వాదములు మంచి వాదములు, మీ హెచ్చరిక మాటలు బూడిదే, సామెతలు. ఎవరికి పడిపోతున్నాయి? బూడిదే, సామెతలు అంటున్నారు. ఎందుకు? పనికిరాని మాటలు. ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు, దేవునికి నాకు మధ్య బంధం ఏంటో నాకు తెలుసు, నేనే పాపము చేయలేదని నేను పూర్తిగా నమ్ముతున్నాను, నాకు నా దేవునికి తెలుసు, మీరెవరు నన్ను హెచ్చరించడానికి అని మరి తన స్నేహితుల విషయంలో గట్టిగా మాట్లాడుతున్నాడు. అందుకే 15వ వచనం అంటాడు కదా, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్త న్యాయమని రుసు పడుతును. హల్లెలూయా. ఎంత చక్కటి మాట్లాడారు కదా. ఆయన సన్నిధిని నా ప్రవర్తన, నేనేంటి, నా బతుకేంటి, నా జీవితం ఏంటి, నా ప్రవర్తన ఏంటి మీకు రుజువుపరచాల్సిన అవసరం నాకు లేదు, కానీ నా దేవునికి నేను రుజువుపరచగలను. అందుకే ఆయన నన్ను రక్షించగలడు, ఆయన సమర్థుడు, ఆయన చంపేను సరే. ఎంత మాట అన్నట్టు, ఎంత అనుభవం కావాలి ఆ మాట అనాలి. ఈ మాట ఎవరన్నారు? నెబుకద్నెజరు కాలంలో కూడా శద్రక్, మేషక్, అబేద్నెగోలను అగ్నిగుండంలో పడవేసినప్పుడు కదా, ఆ ముగ్గురికి చివరిగా ఒక ఛాన్స్ ఇచ్చాడు నెబుకద్నెజరు అనే మహారాజు. ఏ ఛాన్స్? మీ ఇష్టం, చివరి అవకాశం. ఈ ప్రతిమకు మొక్కితిరా, మొక్కితి బతికి పట్టగడతారు, లేదా అగ్నిగుండంలో మేము పడవేము అంటే వారు ఏమంటున్నారో తెలుసా? మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ సత్సున్న ఆయన చిత్తమై మేము దీంతో చావనలో తెస్తాం, కానీ ఈ ప్రతిమకు మాత్రం ఎంత గొప్ప నిరీక్షణ, ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం. కాబట్టి ఈరోజు యోబు జీవితం ద్వారా మనం తెలుసుకునేది అంటే నమ్మకం. యోబుకున్న నమ్మకం ఏంటి? నా దేవుడు నన్ను రక్షించ సమర్థుడు. నేను చేసిన దాన్ని బట్టి ఆయన నాకు తీర్పు తీర్చి తెచ్చేది కాదు, ఇది నన్ను శోధిస్తున్నాడు, నన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. ఆయన నన్ను రక్షిస్తారు, ఆయనే నాకు పరీక్ష పెడితే చావడానికి కూడా నేను సిద్ధమే. నన్ను చంపినను కరవి 15వ వచనం, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు. ఆమేన్. ఇది దేవునిలో ఉన్న నమ్మకం. మనకు కూడా దేవుని మీద ఇలాంటి నమ్మకం ఉండాలి. దేవుని మీద ఇలాంటి నమ్మకం ఉన్నప్పుడు లోక సంబంధమైన పరిస్థితులను కృంగిపో. చాలా సార్లు మనం ఎక్కడ దెబ్బతింటాం, ఎక్కడ మన ఆలోచనలు దెబ్బతింటాయంటే, మనం దేవుని అడిగేయన్నీ కూడా
లోక సంబంధమైన విషయాలు కదా. ప్రార్థన చేసేయని కూడా లోక సంబంధమైన ఆశీర్వాదే. దేవుడికి దీవిస్తే చాలు కదా, పెళ్ళి అయితే చాలు అని కోరుకుంటాడు. పెళ్ళైనోడు పిల్లలు పుడితే చాలు అని ప్రార్థన చేస్తాడు. పుట్టినోడు వాడు మంచిగా పెరిగి పెద్దవాడు అయితే చాలు. వాడు యమదర్శనకు వచ్చినప్పుడు వాడు రక్షణ పొంది బాప్తిస్మం తీసుకుంటే చాలు అనుకుంటాడు. దీనికంటే ఎక్కువ కోరుకునేది వాడు ఇంజనీర్ చేయాలి, వాడు డాక్టర్ కావాలా, వాడు పెద్ద వ్యాపారం పెట్టాలి, ఈ ఆలోచనలే ఎక్కువ ఉంటాయి కదా. వాడు రక్షణ పొందాలన్న ఆలోచన ఉంటే వాడు 10వ తరగతి పరీక్ష కంటే ముందు అయ్యా మీ బాప్తిస్మం కోసం ప్రార్థన చేయండి అయ్యా అని అడుగుతారు. ఈరోజు 30 గ్రామాల్లో పరిచర్య చేస్తున్నాను. ఏ తల్లిదండ్రులు వచ్చి అయ్యా మా కొడుకు బాప్తిస్మం తీసుకోవాలని ప్రార్థన చేయండి అయ్యా, ఎవరు ప్రార్థన చేసుకుంటే కానీ ఏ ప్రార్థన అడుగుతారు తెలుసా? బర్త్డేకి ప్రార్థన అడుగుతారు, పాస్ అయిన ప్రార్థన పెట్టిస్తారు, పేరెంట్ని కూడా ప్రార్థన పెట్టిస్తారు, పెళ్లి శుభ్ర ప్రార్థన పెట్టిస్తారు, పెళ్లి ప్రార్థన పెట్టిస్తారు, పిల్లగాడి ప్రార్థనలు పెట్టిస్తారు, అన్ని పెట్టిస్తారు. కానీ నా కుమారుడి రక్షణ కోసం వాడు పుసుకున్న వస్తే నరకానికి పోతాడేమో అయ్యా, దయచేసి వాడి రక్షణ పొందులాగా ఒక ఉపవాస ప్రార్థన పెట్టండి, దయచేసి వాడిని చెప్తాం. అందుకే డిసప్పాయింట్ అవుతా. మన దేవుని అడిగే అన్ని ఓల్డ్ థింగ్స్, లోక సంబంధమైన విషయాలు మాత్రమే. పెళ్లి, పిల్లలు, సంపాదన, ఉద్యోగం, అంతే కదా. ఇవే ఇల్లు, వాటిని, కారు, బండి గతించిపోయాయి. వాటి ఎన్నేళ్ళు ఉద్యోగం చేస్తున్నాను, 30 ఏళ్ళకి ఉద్యోగం పెట్టినా ఇంకో 30 ఏళ్ళ కంటే ఏం చేయాలి? ఆఫ్టర్ 30 years of learning also we are missing the eternity. నిత్య జీవాన్ని మిస్ అవుతున్నాం. దానికోసం శ్రద్ధ చూపిస్తే ఎంతసేపు టైం అంతా కూడా లోకంలో ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏమి సంపాదించుకుందామా, ఎలా బతుకుదామా, రిటైర్మెంట్ అయితే ఎక్కడ పోషిస్తాం, ఎలా బతుకుదామా, ఇంత ప్లానింగ్ ఉన్నది. 60-70 ఏళ్ళ జీవితానికి ఇంత ప్లానింగ్ చేసుకుని ఉన్నాం. కానీ ఎటర్నిటీ కోసం, నిత్య జీవం కోసం ఒక ప్రాపర్ ప్లానింగ్ లేదు, దానికోసమైన నిరీక్షణ లేదు, దానికోసమైన పట్టింపు లేదు. నేను ఎక్కువగా బాధపడేది అదే. అల్పకాల సంతోషాల కోసం మనం ఇంతగా నిరీక్షిస్తూ ఉన్నాం. 9వ అధ్యాయం 26వ వచనంలో కూడా యోబు మాట్లాడు కదా, చూడండి. ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. హల్లెలూయా. 15వ అధ్యాయంలో నన్ను చంపినను అన్న మాటని ఆయనే 19వ అధ్యాయం 26వ వచనానికి వచ్చేలోకి ఏమంటాడు తెలుసా? ఈలాగు నా చర్మము చీకిపోయినా కూడా ఏమంటున్నాడు? శరీరముతో నేను దేవుని చూసేదను. ఆమె దేవుని శక్తిలో ఉన్న నమ్మకం. ఆయన ఏమంటాడంటే ఎట్లా చూస్తాడంటే చచ్చిపోయాడు, శరీరం కూలిపోయింది, అంతే కదా. ఇప్పుడు ఆయన చెప్పిన 2 వచనాలలో ఒకటి ఆయన చచ్చిపోయాడు, రెండోది ఆయన చర్మం చీకిపోయింది, కూలిపోయింది, పూర్తిగా పట్టిగా కలిసిపోయింది. అయినా కూడా నా శరీరంతో నేను దేవుని చూస్తాను అని ఎలా బతుకుతున్నాడు? దేవుని శక్తిలో ఉన్న నమ్మకం. అవునా? ఏంటా నమ్మకం? నేను తిరిగి పునరుత్థానం అవుతాను, ఒక దినం సమాధులు తెరవబడతాయి, తిరిగి నా దేవుడు నన్ను లేపుతాడు, నేను నా దేవుడు కలిసి నివసించే రోజులు రాబోతున్నాయి. హల్లెలూయా. కాబట్టి మొదటిది యోబు దేవుని యొక్క నమ్మకం వచ్చాడు, రెండవది ఆయన శక్తిని నమ్మాడు. అవునా? యెహెజ్కేలు గ్రంథంలో అయితే యెహెజ్కేలు ప్రవక్తను ఒక లోయలోకి తీసుకెళ్ళి ప్రభుదూత ఆజ్ఞాపిస్తాడు. ఇదిగో కళేబరాలు అక్కడ ఉన్నాయి, ఎండిన ఎముకలు అక్కడ ఉన్నాయి, పెద్ద కుప్ప, సైన్యం యొక్క ఎండిన ఎముకల కుప్ప ఆడుతారు. ఆ కుప్పలోకి దించి యెహెజ్కేలు ప్రవక్తతో చెప్తాడు ప్రభుదూత, అవన్నింటిలోకి జీవం వచ్చున్నట్టుగా ప్రకటించాడు. ఎట్లవుతుందండి? ఎండిన ఎముకల్లోకి జీవం ఎట్లొస్తుంది? అర్థం కాదు. యెహెజ్కేలు ప్రవక్తుడు హౌవిటి ప్రభుదూత నువ్వు ప్రకటించు, నువ్వు ప్రవక్త, దేవుడు తెలిసి ప్రకటిస్తే దేవుడు ఆ కార్యం నీ ద్వారా చేస్తాడు. అది ఒక మనిషిగా అదుపుకున్నాడు. ఎప్పుడో వెళ్ళిపోయిన ఎముకలండి, ఆపురి ఆడబడినది, ఈ కాలు ఈడబడింది, ఈ చెయ్యి ఈడబడింది, కానీ కరెక్ట్ గా ఏ కూర దేనికి అతకాలో, ఏ కాలు దేనికి అతకాలో, ఏ చెయ్యి దేనికి అతకాలో, ఏ ఏలు దేనికి అతకాలో, దేని దానికి అతుక్కొని ఎముకలన్నీ అతుక్కునగా
వాటి మీద మాంసము పొదుపుకొని ఆ మాంసంలో నరములు పొదుపుకొని వీటన్నిటినీ కప్పుటకు మరి ఆ యొక్క చర్మం వాటి మీద పొదిగి జీవం వాటికి కలగగా తల మొదలుకొని అరికాల వరకు రక్త ప్రసరణ మొదలై ఒక్కొక్క ఎముక తిరిగి సజీవ సాక్ష్యంగా మహాసైన్యంగా నిలబడింది. హల్లెలూయా. ఇది దేవుని శక్తిలో ఉన్న గొప్పతనం. ఆమేన్. యోబు దేవుని శక్తిని నమ్ముతున్నాడు. కేవలం దేవుని నమ్మడం కాదు, దేవుని శక్తిని కూడా నమ్ముతున్నాడు. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో హబక్కూకు ప్రవక్త ఏం నమ్ముతున్నాడో చూడండి. అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, ఒలీవ చెట్టు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దుడ్డులో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు హల్లెలూయా. ఎంత పెద్ద నిరీక్షణ హబక్కూకు ప్రవక్తది. దేవుని కాపుదలలో ఉన్న నమ్మకం. హబక్కూకు ఏం నమ్ముతున్నాడు? ఆయన కాపుదలను గురించి నమ్ముతున్నాడు. ఈసారి మొదటి మాట పండింది, ఏది తర్వాత పట్టకపోతే నిరీక్షణ. పట్టకుండా చూడండి, ఒక సంవత్సరం బాగా వచ్చింది అనుకోండి, తర్వాత సంవత్సరం అంత సమృద్ధిగా అకాల వర్షాలు రాలిపోతాయి, తెగులు చేత రాలిపోతాయి, ఇంకేదో ఒక కారణం చేత అవి మన చేతికి అందవు. ఒక సంవత్సరం సమృద్ధిగా ఉంటుంది, ఒక సంవత్సరం కరువుగా ఉంటుంది. ఇది హబక్కూకు ప్రవక్త గ్రహించాడు. అందుకే ఒక క్లారిటీ, దేవుని కాపుదలలో ఉన్న నమ్మకాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంజూరపు చెట్టు పూయకున్నా, ద్రాక్ష చెట్టు ఫలింపకున్నా, ఒలీవలు కాయకపోయినా, చేనులో పైరు లేకపోయినా, సాలులో పశువులు లేకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా, ఐ స్టిల్ ప్రైజ్ ది లార్డ్. నేను యెహోవా యందు ఆనందించాను. ఎందుకంటే ఆయన కాపుదల గొప్పది. నాకు ఎంత అవసరమో అంత ఇచ్చే దేవుడు, ఏది అవసరమో అది ఇచ్చే దేవుడు. నేనేదో ప్రయాసపడ్డా కదా అని నేను ప్రయాసపడ్డది నాకు దక్కాలి అనుకుంటే నేనేదో దేవుడు చేసినాను ఏమంట, నా ప్రయాసం బట్టి నేను సంపాదించానంటే ఆ మాట నేను అనుకుంటే మనకి ఎంత అవసరమో దేవుడు అంటే ఇవ్వాలి. కాపుదలే దేవుని యొక్క కాపుదలలో ఉన్న నమ్మకాన్ని గురించి హబక్కూకు అంటూ ఉన్నాడు. సమూయేలు రాసిన 2వ గ్రంథంలో 23వ అధ్యాయము 5వ వచనంలో దావీదు తన యొక్క అవసాన దశలో, వృద్ధాప్యములో, చివరి దినాల్లో మరి యొక్క కొన్ని మాటలు రాస్తూ ఉంటాడు. ఆయన ఏమని రాశాడో చూడండి. నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలే కదా, ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. ఆయన నిబంధన సర్వ సంపూర్ణమైన నిబంధనే, అది స్థిరమైనను. హల్లెలూయా. దేవుని నిబంధన స్థిరము అంటే ఆయన వాక్యంలో ఉన్న నమ్మకం. నిబంధన అంటే దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. ఏంటి దేవుని మాటలు? దేవుని వాక్యమే ఆయన మాటలు. వాక్యమై ఉన్న దేవుడు. వాక్యం చదువుతూ ఉంటే ఈ వాక్యం నీతో మాట్లాడుతుంది కదండి. బాధలో నీకు నెమ్మదిని ఇస్తుంది, అనారోగ్యంలో ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఊరట కలిగిస్తుంది, శక్తిహీనులకు శక్తిగా మారుతుంది, బలహీనులకు బలముగా మారుతుంది. దేవుని మాటలో ఉన్న గొప్ప శక్తి అలాంటిది. అందుకే దావీదుతో ఉన్నాడు. ఆయన మాటలో ఉన్న నమ్మకాన్ని బట్టి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట ఇచ్చి ఉన్నాడు, ఆ మాటను ఆయన స్థిరపరిచిన వాడు. ఆయన నిబంధన చేశాడు, ఆ నిబంధనను ఆయన స్థిరపరిచాడు. కాబట్టి దేవుని మాటలో మనం నమ్మకం ఉంచాలి కదా. ఈరోజు దేవుని వాక్యం వింటూ ఉన్నా, దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని ఒక మాట నీ హృదయానికి దక్కింది. ఇక మాట అన్నాక కూడా ఇంకా మెట్టుడికి పోతా ఇది ఎట్లయితుందో, ఈ అప్పులు తీరుతాయో తీరవో అని అనుకుంటే ఇక అసలు ఉపయోగం ఉంది. ఆయన మాటను ఏం నమ్మినట్టు, ఆ మాట మీద ఏం ఆధారపడినట్టు. ఆయన అంటున్నాడు, నేను విడువను, నేను ఎడబాయని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన మాటను నీకు స్థిరపరిచి ఉన్నాడు. ఆయన నీతో నిబంధన చేస్తూ ఉన్నాడు. అట్టి నిబంధన మీద నిలబడకుండా ఏం చేస్తున్నా? ఇంకా లోక సంబంధమైన వ్యక్తులు ఎవరైనా అయితదో కాదో అనే ఒక అపనమ్మకంతో బతుకుతున్నా. ఈ రోజు నీకు కావాల్సింది నమ్మకం. యోబు దేవుని నమ్మే, యోబు దేవుని యొక్క శక్తిని నమ్మే, హబక్కూకు దేవుని యొక్క కాపుదలను నమ్మే,
దావీదు దేవుని యొక్క వాక్యమును నమ్మాను, ఆయన నిబంధనను నమ్మాను. అందుకంటే ధైర్యంగా ఒక చిన్న గులికరాయి పట్టుకొని 6 మూరల జామెలున్న గొలియాతును గిరగిర దిప్పి కొడితే వాడు అర్థంగా నిలబడ్డాడు. లోక సంబంధమైన నాలెడ్జ్తో ఆలోచన చేస్తే నిజానికి దావీదు గొలియాతును చంపగలడా? యుద్ధ వీరుడైన సౌలే నక్కాడు. యుద్ధ వీరుడైన యుద్ధ రంగంలో ఉన్న దావీదు యొక్క అన్నలే కొండ చర్యల్లో తాక్కున్నారు. పిల్లవాడైన దావీదు ఏ రీతిగా పోరాడాడు? కేవలం దేవుని మాటను ఆయన నమ్మాడు. కాబట్టి వాక్యములో మనకు నమ్మకం ఉండాలి. దేంట్లో ఉండాలి? హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనంలో ఇక్కడ మరొక నమ్మకాన్ని గురించి చూడండి. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి వారికి ఈ మాట ప్రకటించు, ప్రభువైన యెహోవా సెలవిచ్చుదేమనగా, దూరమున ఉన్న అన్య జనులలోనికి నేను వారిని తోలివేసినను, ఆయా దేశములలో వారిని చెదరగొట్టినను, వారు వెళ్ళిన ఆయా దేశములలో కొంతకాలము నేను వారికి పరిశుద్ధాలయముగా. హల్లెలూయా. దేవుడే పరిశుద్ధ ఆలయంగా ఉంటాడు. యాక్చువల్గా వీళ్ళు పరాయి దేశాల్లోకి ఇజ్రాయేలు చెదరగొట్టబడకముందు యెరూషలేములో మాత్రమే ఆలయం ఉండేది కదండి. దావీదు కుమారుడైన సొలొమోను ఏం చేశాడు? యెరూషలేములో ఒక దేవాలయాన్ని కట్టించాడు. ఆ దేవాలయంలో ఇజ్రాయేలు ప్రజలంతా కూడా సంవత్సరం పొడవునా రాత్రి పగలు వాటి కాలాల ప్రకారం వచ్చి దహన బలులు అర్పించడం, పాప పరిహారార్థ బలులు అర్పించడం, నిత్య బలులు యాత్రల చేత యెరూషలేము దేవాలయం కలకలలాడుతూ ఉండేది. నిత్య ఫుల్ బిజీ. ఫుల్ అంటే ఫుల్ బిజీ. ఇక యెరూషలేము దేవాలయం దగ్గర ప్రార్థన చేసి జీవితంలో సంవత్సరంలో ఒక్కసారైనా యెరూషలేము దేవాలయానికి పోవాలి కానీ ప్రజలు అనుకుని దేవాలయానికి పోవడం రావడం. ఇక సంవత్సరం అంతా లోక సంబంధమైన కార్యాలలో తిరిగి మునిగిపోవడం. ఇక ఇంట్లో ప్రార్థన లేదు, ఇక ఇంట్లో ఆరాధన లేదు. ఇక మనుషులు ఏమనుకునేటోళ్ళు అంటే కష్టం రాగానే యెరూషలేము దేవాలయం పోవాలి. యెరూషలేము దేవాలయం పోతేనే మన కష్టాలు తీరుతాయి. యెరూషలేము దేవాలయం పోయి మనం అక్కడ ఏదో ఒక దహనబలి అర్పించాలి. నిజానికి దేవుని ఉద్దేశం అదండి. రాళ్ళు రప్పలతో కట్టిన దేవాలయంలో దేవుడు ఉండాలని కోరుకున్నాడు. ఉన్నతమైన స్థలాలలో దేవుడు ఉండాలని ఆయన ఎప్పుడైనా కోరుకున్నాడు. కొందరు అనుకున్నాడు పెద్ద గుట్టల మీద అన్నిటికంటే ఎత్తైన స్థలంలో పెద్ద శిలువ కడతారు, పెద్ద చర్చి కడతారు. అంటే దేవుడు అక్కడ ఉంటాడు అని ఆలోచన. ఆయన పోవాలి అంటే ఇక్కడి నుంచి వీడు నడుచుకుంటా మెట్టెక్కి పోవాలి. 600 మెట్లు, 1000 మెట్లు, ఒక్కొక్కడు రకాల మన సమర్పణలు ఉంటాయి. ఆ మెట్లకి నేను చెప్పులు లేకుండానే ఏం కాదు ఏమంటారు, మోకాళ్ళతో మెట్టెక్కేదని ఒకడు అనుకుంటాడు, చెప్పులతో మెట్టెక్కే పైన చర్చి ఉంది కదా. మొత్తం కొండ పైన చర్చి ఉంది, పెద్ద శిలువ ఉంది. మరి ఆడికి పోవాలి అంటే దేవుడు ఆడు ఉన్నాడని ఒక నమ్మకం. ఆడికి నేను పోవాలంటే ఇంకో రూట్ కూడా ఉంటుంది. కారు పొరుడు నేర్చుకోవచ్చు కదా, బస్సు ఆడ కూడా కూర్చుంటుంది. కానీ వాడు దాంట్లో పోడు. ఎట్లా పోవాలా? నేను ఈ మెట్టెక్కే పోవాలి. మొక్కుబడి చేసుకుంటాడు. నేను ఈ చర్చికి, కొండపైన ఉన్న చర్చికి, పెద్ద శిలువ ఉన్న ఆ చర్చికి నేను పాదాలతో నడిచి వెళ్తానని మొక్కుబడి చేసుకున్నా, మోకాళ్ళతో వెళ్తానని మొక్కుబడి చేసుకున్నా. పైకి పోతారు. ఇదే ఆచారంగా మారిపోయి చివరికి ప్రజలు ఏం చేస్తున్నారంటే ఈ రకమైన మొక్కుబడులు నేర్చుకుంటున్నారు కానీ హృదయం మాత్రం ఎవరిది కూడా మారడం లేదు. మారుతుందా? ఆడపై మొక్కు తీసుకోగానే వాళ్ళ లంగ పనులన్నీ యాక్సిడెంట్ స్టార్ట్. అందుకే దేవుడే ఇజ్రాయేలీలకు ఒక విషయం నేర్పించాలనుకున్నాడు. ఏం నేర్పించాలనుకున్నాడు ఇజ్రాయేల్ అంటే, నేను యెరూషలేము దేవాలయంలోనే ఉండే వ్యక్తిని కాదు. 2 3 నా నామంలో ఎక్కడుంటే నేను ఎక్కడుంటాను. హృదయమే దేవుని ఆలయమని మీరు ఎరగరా? మన హృదయమే దేవుని ఆలయం. రాళ్ళు కాదు, మీరే నిజమైన అర్థమైన రాళ్ళు. దేవుని మందిరానికి మనమే నిజమైన రాళ్ళ వలె ఉన్నాం. మనం ఒక్కొక్కరు ఒక దేవాలయం.
ఈ హృదయంలో ఆయన పరిశుద్ధంగా జీవించాలంటే మన హృదయాన్ని పరిశుద్ధంగా మూర్చుకోవాలి. ఈ నీతి దేవుడు నేర్పాలనుకున్నాడు. కాబట్టి యెరూషలేమును కూల్చిపడేసి దేవుడే నెబుకద్నెజరుని పంపాడు. ప్రపంచ నియంతగా నిలబెట్టాడు. యెరూషలేము దేవాలయంలో ఏది మిగలకుండా కూల్చి అగ్నితో కాల్చి దాని పాత్రలన్నీ చెల్లాచెదురుగా పడేసి యాజకులన్న వారిని తగలబెట్టి సేవకులన్న వారిని నరికి ఇప్పుడు పరిస్థితి ఏంటి? అక్కడ పరిస్థితి ఏంటి? దేవుడు మనకు లేడు, దేవాలయం మనకు లేదు. సరే ఉన్న కాలే మోకాళ్ళు దూరం పట్టడానికి మొదలు పెట్టారు. ఉన్న కాలంలో ప్రార్థించడం మొదలు పెట్టారు. దేవుడు మీ ప్రార్థనలు వినడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. దేవుడి చిత్తం నెరవేరింది. ఆమేన్. దేవుడు కోరుకున్నది అదే. ఎక్కడెక్కడున్నా కూడా మనసులో దేవా అంటే దేవుడు వాళ్ళలో ఉంటాడు. దేవుడు కోరుకున్నది అది. దేవాలయాల్లో ఉండే దేవుడు కాదండి. ఆయన స్వార్థపరుడు కాదు. నాకెంత ఇంత కట్టండి, అంత కట్టండి, పైకి మీరు నడిచినండి, పాదయాత్రలు చేయండి. కుంటోడు ఉంటాడండి. ఎట్లా వస్తాడు? కొంత పైన చర్చి కడితే కుంటోడు ఉంటాడు. ఎలా వస్తాడు? ముసలోడు ఉంటాడు. ఎలా వస్తాడు? మొక్కలు అరిగినోడు ఉంటాడు. ఎలా వస్తాడు? గర్భిణీ స్త్రీ ఉంది. ఎలా వస్తుంది? బాలింతరాలు ఉంది. ఎలా వస్తుంది? మరి వాళ్ళకి దేవుడు అక్కర్లేదా? బేసిక్ కామన్ సెన్స్. కామన్ సెన్స్ తో మనం ఆలోచన చేస్తే దేవుడు నిజంగా ఎత్తైన కొండల మీద అక్కడ చర్చిలు కట్టుకున్నా అక్కడ ఉండడు అనే బేసిక్ కామన్ సెన్స్. ఎక్కడ ఆయన నామంలో మనం పిలుస్తామో వారి మధ్యలో ఉంటాడని వాగ్దానం చేశాడు. హల్లెలూయా. యేసుకే మహిమ కలుగును గాక. That's why we don't give priority to our churches. అందుకే మేము పెద్ద చర్చిలు కట్టినారు. ఆ చర్చిలకు అంత కానుకలు ఇవ్వాలి, ఇంత కానుకలు ఇవ్వండి, పిండి వసూలు చేసి చిన్న గుడిసెలతో ప్రారంభమైనాయి, కరికలతో ప్రారంభమై వాళ్ళే రేకులు కొనుక్కొని వేసుకున్నారు. చేతనైన వాడు గోడలు కట్టుకున్నారు. ఇంకా చేతనైన వాడు స్లాబ్ వేసుకున్నారు. అవసరమైనది దాంట్లో ఒక్కొక్క ఇటుక, ఒక్కొక్కటి ప్రయాస, ఒక్కొక్కటి సమర్పణ వాడికి. ఎవడో సంస్థలు వచ్చి 5 లక్షలు ఇచ్చి చర్చి కట్టాడంటే బుల్డోజర్ వచ్చి స్లాబ్ ప్రకారం లేదని పూల కొడితే వాళ్ళు ఎప్పటికైనా ఒక దొప్పు ఉండదా? ₹1 పెట్టినోడికి 5 లక్షలు కాదు 50 లక్షలు పెట్టి కట్టినా ఎంత నొప్పుడదు. మనం ఏదైనా చూసుకుని ఇంకో సంవత్సరం వచ్చి కడతాను లేకపోయాడు. కానీ ఒక్కొక్క ఈటిక పెట్టి పేర్చి కట్టిన నీకు ఆ చర్చి జోలికి ఎవరైనా వస్తే అది పూరి గుడిసైనా తరిమి కొట్టగా ఉండదు. మహిమ కలుగును కాక. కాబట్టి ఆయన ఉద్దేశంలో ఉన్న నమ్మకం. యెహెజ్కేలు గ్రంథంలో ఈ రాయబడ్డ మాటలు ఏంటంటే దేవుని ఉద్దేశాలు గొప్పవి. ఇశ్రాయేలు ప్రజలంతా కూడా యెరూషలేము దేవాలయంలో మాత్రమే దేవుడు ఉన్నాడు అన్న ఒక భ్రమలో ఉన్నారు. అది తప్పు. మీరెక్కడుంటే దేవుడు మీ మధ్యలో ఉంటాడన్న ఉద్దేశం గొప్పది. కాబట్టి ఆయన ఉద్దేశంలో ఉన్న నమ్మకం గొప్పది. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు గారు అంటూ ఉన్నాడు కదా, 4వ అధ్యాయం 15వ వచనం చూడండి. 4వ అధ్యాయం 15వ వచనం. ప్రభు అయిన యేసును లేపిన వాడు యేసుతో మమ్మల్ని కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేము విశ్వసిస్తున్నాము కనుక మాట్లాడుతున్నాము. ఆమేన్. విశ్వసిస్తున్నాము, నమ్ముతున్నాము కాబట్టి మాట్లాడుతున్నాము. పరిచర్యలో ఉన్న నమ్మకం. హల్లెలూయా. పౌలు గారి అనుభవం ఏంటి? ఆయన పరిచర్యలో ఉన్న నమ్మకం. దేవుడు నన్ను పరిచర్యకు పిలిచాడు కాబట్టి విడిచిపెట్టాడు. ఆయన రాజుల ముందు నిలబెడతాడు, మంత్రుల ముందు నిలబెడతాడు, ప్రధానుల ముందు నిలబెడతాడు, అలాగే మహాసభల ముందు నిలబెడతాడు, కొరడాల ముందు నిలబెడతాడు, రాళ్ళు చేతులు పట్టుకున్న వారిని మధ్యలో నిలబెడతాడు, నడి వీధుల్లో కత్తి పట్టుకుని నరిగే వాడి మధ్య కూడా నిలబెడతాడు. పరిచర్యలో ఉన్న నమ్మకం అలాంటిది. కాబట్టి పౌలు అంటాడు, నా మటుకైతే బ్రతుకున్న క్రీస్తే, సావైతే లాభం. హల్లెలూయా. బైబిలే సావైతే లాభం అన్నాడు. ఈ పరిచర్యలో అంటే ఈ పరిచర్యకు పిలిచిన వాడు నా దేవుడే. కాబట్టి ఈ పరిచర్యలో సంతోషమైన, ఈ పరిచర్యలో దుఃఖమైన, ఈ పరిచర్యలో శ్రమైన, ఈ పరిచర్యలో విలాసవంతమైన ఏదైనా సరే అన్నీ కూడా దేవుని యొక్క ఉద్దేశానుసారంగానే జరుగుతాయి. ఈ పరిచర్యలో ఆయనకున్న నమ్మకం అంత గొప్పది. ఆమేన్. 16వ వచనంలో అంటాడు, కావున మేము అధైర్యపడము,
మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడును. ఆమె దేవుని కార్యములో ఉన్న నమ్మకం. ఆమె దేవుడు కార్యం చేయగలడు. ఏంటి కార్యం చేయగలడు? వయసు పెరిగిపోయింది, పౌరులు పెద్దవాడయ్యాడు, ముసలివాడయ్యాడు, ఇంతకుముందు ఉన్నంత శక్తి లేదు. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, మనం నీరసం వస్తుంది. వేరే రోజుల్లో ఉన్నంత శక్తి ఉంటుందా? వేరే రోజుల్లో ఉన్నంత బలం ఉంటుందా? అయినా కూడా మూడు గ్రామాలకు వెళ్ళి పగలు ఒక చోట, మధ్యాహ్నం ఒక చోట, రాత్రి ఒక చోట పరిచర్య చేసి అర్ధరాత్రి 12-1 గంటలకు ఇంటికి వచ్చి పడుకొని మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున్నే లేచి 6 గంటలకి లేవడం, 7 గంటలకు కారు గేరేయడం. ఎందుకంటే 8 గంటలకి ఆడ మీటింగ్ స్టార్ట్ చేయాలి పొద్దున్నే. ఇలాంటి పరిచర్య చేయడానికి శక్తి ఎవరిచ్చాడు? అసలు ఈ ఎండకు చేసే పరిస్థితి ఉందా? ఈ ఎండకు 2 గంటలు కూర్చుంటేనే నీరసం వస్తున్నది. అలాంటిది. అందుకే పౌలు గారి అనుభవం ఏంటంటే, మేము అధైర్యపడం, శక్తినిచ్చువాడు ఆయనే, బలమునిచ్చువాడు ఆయనే. మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడు. బాహ్య పురుషుడు అంటే శరీరం, మట్టి శరీరం కరెక్ట్. బలహీన పడుతుంది, వ్యాధిని బట్టి, రోగాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి, వయసుని బట్టి బలహీన పడుతుంది. కానీ అంత పురుషుడు, మనలో ఉన్న పురుషుడు అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. మనల్ని ఏం చేస్తాడు? దినదినము నూతన పరుస్తాడు, బలపరుస్తాడు. దేవుని కార్యములో ఉన్న నమ్మకం. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు యోబు గ్రంథము ద్వారా దేవునిలో ఉన్న నమ్మకాన్ని గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవునిలో ఉన్న నమ్మకం ఏ రీతిగా మరి యోబు మిగతా భక్తులు వివరిస్తున్నా, యోబు ఎలా వివరిస్తున్నాడంటే దేవుని శక్తిలో ఉన్న నమ్మకాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. హబక్కుకు ఎలా అంటున్నాడంటే దేవుని యొక్క కాపుదల్లో ఉన్న నమ్మకాన్ని గురించి బోధిస్తూ ఉన్నాడు. దావీదు ఏమంటున్నాడంటే దేవుని యొక్క నిబంధన వాక్యమందున నమ్మకాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యెహెజ్కేలు ఏమంటున్నాడంటే దేవుని ఉద్దేశంలో ఉన్న నమ్మకాన్ని గురించి ఆయన తన అనుభవాన్ని రాస్తూ ఉన్నాడు. పౌలు గారు అంటూ ఉన్నారు దేవుని పరిచర్యలో ఉన్న నమ్మకాన్ని బట్టి ఆయన బోధిస్తూ ఉన్నాడు. అంతేగాని దేవుడు చేయగలిగే కార్యములలో ఉన్న నమ్మకం. మా యొక్క బాహ్య పురుషుడు బలహీనపడ్డను, అంతరంగ పురుషుడు ఎప్పటికప్పుడు దినదినము నూతన పరచబడును. నూతన ఉత్సాహంతో, నూతన శక్తితో, నూతన బలముతో దేవుని కార్యములు చేయడానికి దేవుని భక్తులు సిద్ధపడుతూ ఉన్నారు. కాబట్టి నీవు ఆయనను నమ్మితే ఆయన కార్యాన్ని చూడగలం, ఆయన శక్తిని పొందగలం. అది పిల్లలు వాడారుగా, నమ్ముతున్నావా? నీవు నమ్ముతున్నావా? యేసయ్యకు అన్ని సాక్ష్యమని నమ్మితేనే ఈ సాక్ష్యాన్ని చూస్తావు, ఈ అద్భుతాన్ని చూస్తావు. రేపు ఈ సాక్ష్యాన్ని నీవు చెప్పగలవు. వాటి కృప తండ్రి అనే దేవుడు ప్రభువైన యేసయ్య మనందరికీ అనుగ్రహించినట్టుగా ప్రార్థన చేసుకున్నాం. రండి, మోకరించండి.